వాయు స్థితిలోనున్న పరమాణువు బాహ్య కర్పరం నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీసివేయుటకు కావలసిన దాన్ని అయనీకరణ శక్తి లేదా అయనీకరణ సెగ్మం అని అంటారు. అయనీకరణ సెగ్మానికి ప్రమాణాలు kJ/mol లేదా kcal/mol ఆర్ ఎలక్ట్రాన్ వోల్టు. పరమాణు బాహ్య ఆర్బిటాల్ నుండి ఒక ఎలక్ట్రాన్ను తీసివేయుటకు కావలసిన శక్తిని దాని ప్రథమ అయనీకరణ శక్తి అని అంటారు. పీరియడ్లో ఎడమ నుంచి కుడికి పోయిన కొలది అయనీకరణ సెగ్మము నిర్దిష్టమైన క్రమత్వాన్ని అనుసరించదు. పీరియడ్లో ఎడమ నుంచి కుడికి పోయిన కొలది అయనీకరణ సెగ్మము నిర్దిష్టమైన క్రమత్వాన్ని అనుసరించదు. అయనీకరణ సెగ్మము హైడ్రోజన్ నుండి హీలియం వరకు పెరుగుతుంది. అయనీకరణ సెగ్మము లిథియం నుంచి బెరీలియం వరకు పెరుగుతుంది మరియు బోరాన్ వద్ద తగ్గుతుంది. అయనీకరణ సెగ్మం బోరాన్ నుంచి నైట్రోజన్ వరకు పెరిగి మళ్ళీ ఆక్సిజన్ వద్ద తగ్గుతుంది. నైట్రోజన్కి అయనీకరణ సెగ్మం పెరుగుతుంది ఎందుకంటే సగం నిండిన ఆర్బిటాళ్లు ఉండడము. గ్రూపుల్లో అయనీకరణ సెగ్మము తగ్గుతుంది. గ్రూపుల్లో పరమాణు పరిమాణం పెరగడం వల్ల కేంద్రకం యొక్క ఆకర్షణ శక్తి బాహ్య ఎలక్ట్రాన్పై తగ్గుతుంది. సో కేంద్రక ఆకర్షణ శక్తి తగ్గడం వల్ల అయనీకరణ సెగ్మం కూడా తగ్గుతుంది. ఒక గ్రూపుల్లో పైనుంచి కిందకు పోయిన కొలది అయనీకరణ సెగ్మము తగ్గుతుంది. ఎలక్ట్రాన్ జంటను బంధం ఏర్పరిచే పరమాణువు తన వైపుకు ఆకర్షించే స్వభావాన్నే రుణ విద్యుదాత్మకత అంటారు. రుణ విద్యుదాత్మకతను తెలుపుటకు ఒక కొలతను లైనస్ పౌలింగ్ అనుబంధ శక్తుల ఆధారంగా ప్రతిపాదించాడు. రుణ విద్యుదాత్మకతను తెలుపుటకు ఒక కొలతను లైనస్ పౌలింగ్ అణువుల బంధ శక్తుల ఆధారంగా ప్రతిపాదించాడు. రుణ విద్యుదాత్మకతను పౌలింగ్ కొలతల్లో కొలుస్తారు. చిన్న సైజు కలిగిన పరమాణువులకు రుణ విద్యుదాత్మకత ఎక్కువగా ఉంటుంది. పీరియడ్లలో రుణ విద్యుదాత్మకత ఎడమ నుంచి కుడికి పెరుగుతుంది. పీరియడ్లో పరమాణు పరిమాణం తగ్గుతుంది కావున రుణ విద్యుదాత్మకత పెరుగుతుంది. ఎందుకు? పీరియడ్లో ఎడమ నుంచి కుడికి వెళ్ళిన కొలది పరమాణు సంఖ్య పెరిగే కొలది పరమాణు పరిమాణం తగ్గుద్దన్నాము. పరమాణు పరిమాణం తగ్గింది అంటే రుణ విద్యుదాత్మకత పెరుగుతుంది. అట్లాగే అయనీకరణ శక్తి మాత్రము ఒక నిర్దిష్టమైన క్రమాన్ని అనుసరించదు. మనకు ఆల్రెడీ ఒకటి ఉంది, అచ్చులతో మొదలయ్యేటి పీరియడ్లో ఎడమ నుంచి కుడికి పెరుగుతుంది, గ్రూపుల్లో పైనుంచి కిందకు తగ్గుతుంది అని. ఒక అయనీకరణ సెగ్మం మాత్రం గ్రూపుల్లో పైనుంచి కింద తగ్గుతుంది, పీరియడ్లో మాత్రం నిర్దిష్టమైన క్రమాన్ని అనుసరించదు. రుణ విద్యుదాత్మకత, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇవన్నీ అచ్చులతో స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇవి పీరియడ్లో ఎడమ నుంచి కుడికి పెరుగుతుంది, గ్రూపుల్లో తగ్గుతుంది. గ్రూపుల్లో పరమాణు పరిమాణం పెరుగుతుంది కావున రుణ విద్యుదాత్మకత తగ్గుతుంది. ఫ్లోరిన్ యొక్క రుణ విద్యుదాత్మకత విలువ 4. అన్ని మూలకాల రుణ విద్యుదాత్మకతను ఫ్లోరిన్తో పోల్చి నిర్ణయిస్తారు. ఎలక్ట్రాన్ కోల్పోయి ధనాత్మక అయాన్గా మారడాన్ని ధన విద్యుదాత్మక స్వభావం అంటారు. ఎలక్ట్రాన్లను కోల్పోయి ధనాత్మక అయాన్ ఆవేశాన్ని పొందుతాము. గ్రూప్ 1, గ్రూప్ 2 మూలకాలు అత్యధిక ధన విద్యుదాత్మక స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. పీరియడ్లలో ధన విద్యుదాత్మక స్వభావం తక్కువగా ఉంటుంది. ధన విద్యుదాత్మకత అంటే ఏంటి? ఎలక్ట్రాన్లను డొనేట్ చేయడం. ఎలక్ట్రాన్ డొనేట్ చేయాలంటే పీరియడ్లో పరమాణు సైజు తక్కువగా ఉంటుంది కాబట్టి కేంద్రక ఆవేశం ఎక్కువగా ఉంటుంది. సో బాహ్యకక్ష నుంచి ఎలక్ట్రాన్ కోల్పోవడం కష్టం. అదే గ్రూపుల్లో అయితే పరమాణు పరిమాణం పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఎలక్ట్రాన్ను ఇవ్వడం సులభం కాబట్టి దానికి ధన విద్యుదాత్మక స్వభావం ఎక్కువగా ఉంటుంది గ్రూపుల్లో. ఒక గ్రూపులో ధన విద్యుదాత్మక స్వభావం పెరుగుతుంది. ధన విద్యుదాత్మక స్వభావం అత్యల్పంగా ఉన్న మూలకం ఫ్లోరిను. మరి రుణ విద్యుదాత్మక స్వభావం అత్యధికంగా ఉండేది ఫ్లోరిను. ధన విద్యుదాత్మక స్వభావం అత్యధికంగా ఉన్న మూలకము సీజియము. పరమాణు సైజుకు ప్రమాణాలు ఆంగ్స్ట్రామ్లు. ఒక ఆంగ్స్ట్రామ్ = 10⁻⁸ సెంటీమీటర్స్ ఆర్ 10⁻⁻10 మీటర్స్. ఒక సమ్మేళనానికి ఆక్సిజన్ను కలపడాన్ని ఆక్సీకరణం అంటారు. ఒక హైడ్రోజన్ని తీసివేయడాన్ని కూడా ఆక్సీకరణం అంటారు. ఒక సమ్మేళనం నుండి ఆక్సిజన్ని తీసివేయడాన్ని క్షయకరణం అంటారు. ఎలక్ట్రాన్ను కోల్పోవడాన్ని ఆక్సీకరణం అంటారు. ఎలక్ట్రాన్ని గ్రహించడాన్ని క్షయకరణం అంటారు. గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 మూలకాలు బలమైన క్షయకారిణులు. గ్రూప్ 7 మూలకాలు బలమైన ఆక్సీకరణులు. గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 మూలకాలు బలహీనమైన ఆక్సీకరణులు. ఎందుకు బలహీనమైన ఆక్సీకరణలు అయ్యాయి? గ్రూప్ 1, గ్రూప్ 2లు బలమైన క్షయకారులు కాబట్టి బలహీనమైన ఆక్సీకరణలు అయినాయి. బలమైన ఆక్సీకరణలకు ఉదాహరణ 7th గ్రూప్ మూలకాలైన ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. పీరియడ్లలో ఆక్సీకరణ ధర్మం పెరుగుతుంది.
పీరియడ్లో క్షయకరణ ధర్మం తగ్గుతుంది. ఇందాకడే చెప్పా పీరియడ్లో అచ్చులు పెరుగుతాయి, హల్లులు తగ్గుతాయని. సో ఆక్సీకరణం అనేది అచ్చు కాబట్టి పెరుగుతుంది. క్షయకరణంలో అనేది హల్లు కాబట్టి తగ్గింది. పీరియడ్లో ఆక్సీకరణ ధర్మం పెరుగుతుంది, క్షయకరణ ధర్మం తగ్గుతుంది. గ్రూపుల్లో క్షయకరణ ధర్మం పెరుగుతుంది, పీరియడ్లో ఆక్సీకరణ ధర్మము ఇది ఇక్కడ కూడా పీరియడ్లో ఆక్సీకరణ ధర్మం పెరుగుతుంది. ఒక సమ్మేళనాన్ని ఆక్సీకరణం గావించుటకు ఉపయోగించు కారకాన్ని ఆక్సీకరణి అంటారు. ఒక సమ్మేళనాన్ని క్షయకరణం గావించుటకు ఉపయోగించు కారకాన్ని క్షయకరణి అంటారు.